హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 ఇతను 7వ నిజాంగా హైదరాబాద్ను పరిపాలించాడు. మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ని నిజాం పరిపాలన మొత్తం కొనసాగింది. ఇతని గురించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాయి, ఎందుకంటే గ్రూప్లో ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి కొన్ని ముఖ్యమైన బిట్స్. ఇతను ఆధునిక భారత నిర్మాతగా పేర్కొన్నారు. అనేక రకాలమైన అభివృద్ధి పనులు చేపట్టిన దేశానికెల్లా అతిపెద్ద హైదరాబాద్ సంస్థను మొదటి స్థానంలో ఉంచాడు. ఇతని తండ్రి మెహబూబ్ అలీ ఖాన్ మరియు జోహానిసా బేగం 1886లో ఏప్రిల్ 16న జన్మించాడు. ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జోహానిసా పేరు మీద బస్సు ఇప్పుడు మన తెలంగాణ అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పగించిన బస్సు నంబర్ను తన తల్లి పేరు మీద అక్షరంతో జెడ్ అనే ఉంచాలని షరతు విధించాడు. అయినా ఇప్పటికీ రాష్ట్రం ఆర్టీసీ బస్ నెంబర్ జెడ్ అనే అక్షరంతో ఉంటుంది. ఉస్మాన్ అలీ ఖాన్కు మొత్తం 7 భార్యలు ఫ్రెండ్స్. దుల్ఖాన్ పాషా బేగం మొదటి భార్య. 7వ నిజాం మరియు దుల్ఖాన్ పాషా బేగం పుట్టిన కుమారులు మీర్ హిమ్మత్ అలీ ఖాన్, మీర్ షుహబత్ అలీ ఖాన్, అజాజా, మొజాజా. అజాజా తన కొడుకు పేరు మీదుగానే హిమ్మత్ సాగర్ నిర్మించబడింది. అజాజా టర్కీకి చెందిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 1967 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ మరణం తర్వాత అతని మనవడు ముఖారాజా 8వ నిజాముగా పట్టాభిషేకం చేసుకున్నాడు. 8వ నిజాం అని అడిగితే ముఖారాజా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన 2వ కుమారుడు మొజాజా పేరు మీద మొజాజా మార్కెట్ను నిర్మించాడు. 7వ నిజాం తన 2వ కుమారుడు మొజాజా మార్కెట్ను నిర్మించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 ఆగస్టు 29న తన తండ్రి మరణంతో నిజాం పాలకుడయ్యాడు. ఎప్పుడు పాలకుడంటే 1911 29న సెప్టెంబర్ 18న ఉస్మాన్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి బిరుదులు చాలా ఉన్నాయి, కానీ అంత ఇంపార్టెన్స్ అని ఏమి లేవు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేసినందుకు బ్రిటిష్ వారు అతనికి బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? స్టార్ ఆఫ్ ఇండియా 1912. ఇది ముగ్గురికి ఇస్తారు. ఒకటి అఫ్జలుద్దౌలా 1861, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1885. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి 1812. అఫ్జలుద్దౌలా మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. 61, 85, 12. అలాగనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. 1937 ఫిబ్రవరి 22న టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచ ధనవంతుల్లో ఒకడని ఉస్మాన్ అలీ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇతను అత్యంత విలువ చేసే జాకబ్ డైమండ్ను పేపర్ను పెయింట్గా ఉపయోగించి బ్రిటిష్ రాణికి యువరాజ్ ఎలిజబెత్ వివాహానికి అలీ ఖాన్ తియార్ అనే వజ్రపు హరనామాకి బహుమతి ఇచ్చాడు. చూసారా ఫ్రెండ్స్, అతను చాలా రాజ్యాన్ని డెవలప్ చేయడం వల్ల బ్రిటిష్ వారికి కూడా వజ్రాన్ని అయితే బహుకరించాడు. అదేవిధంగా ఉస్మాన్ అలీ ఖాన్ కొన్ని ముఖ్య సంస్కరణలు 1914 నుంచి 1918 మధ్యకాలం నిజాం స్వయంగా దివాన్గా నియమించుకున్నాడు. అతనే స్వయం పాలన చేశాడు. అలాగనే దివాన్ సర్ అలీం ఇమాం అధ్యక్షత పాలక మండలిని ఏర్పాటు చేశాడు 1919లో. ఇతను ఏం చేశాడట? నెక్స్ట్ శాసన వ్యవస్థలో సంస్కరణలపై సూచనలను 7వ నిజాం హైకోర్టు న్యాయమూర్తి బాలముకుంద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి 1922లో సార్ ఇమాం దివాన్గా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను వేరు చేశాడు. అలాగే 1919 ముల్కీ హక్కుల పరిరక్షణ కోసం అలీ ఖాన్ ఒక ఫార్మానా జారీ చేశాడు. మరణశిక్ష రద్దు చేశాడు. 1921లో దేవదాసి వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ నిషేధించాడు. 1921లో కోర్టు గదుల్లో పొగ తాగడం నిషేధం. 1937 బహదూర్ అరముందా యంగర్ కమిటీ నియమించాడు.